పాకిస్తాన్పై గెలుపుతో భారత్ తన అజేయ పరంపరను కొనసాగించడమే కాకుండా గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 కు అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టిలో 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు సల్మాన్ సేన తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో నమీబియాని తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. లేదంటే గ్రూప్ దశలోనే అవమానకర నిష్క్రమణ ఎదురవుతుంది. ఇక సూపర్ 8 కు అర్హత ఖరారు చేసుకున్న టీమిండియా షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిస్తే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు జింబాబ్వేతో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లున్నాయి. గ్రూప్ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ సూపర్ 8 తొలి మ్యాచ్ ఆడుతుంది. తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. గ్రూప్ దశలో ముంబై, ఢిల్లీ, కొలంబో, అహ్మదాబాద్లో ఆడిన తర్వాత చెన్నైలో టీమిండియా ఆడే తొలి మ్యాచ్ ఇదే. మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో భారత్ చివరి సూపర్ 8 ఆడుతుంది. ఈ మ్యాచ్ హై టెన్షన్ పవర్ గానే సాగే అవకాశాలున్నాయి. సూపర్ 8 లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఒక గ్రూప్ గా ఉంటాయి. గ్రూప్ 2లో ఇప్పటికే ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ సూపర్ 8 కు చేరుకున్నాయి. ఇక నమీబియాపై పాకిస్తాన్ గెలుపొందితే తప్ప సూపర్ 8 కు చేరుకోలేదు. గ్రూప్ 3 నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్ గా కొనసాగుతున్నాయి. చూడాలి రానున్న మ్యాచ్లు ఎంత రసవత్తరంగా సాగుతాయో. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.